హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మ్యాక్సిమం క్రియేటర్స్ కోసం అండి. క్రియేటర్స్ షూటింగ్ చేసే టైంలో లైటింగ్ కోసం చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ లైటింగ్స్ వచ్చేసరికి చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఉన్నాయండి మనకు ఆన్లైన్లో. సో బడ్జెట్లో ఆ వీడియో మేకింగ్కి లైట్స్ అయితే చాలామందికి తెలియదు. సో నేను ఇప్పుడు డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి, ఈ లైటింగ్ ఏ విధంగా వర్క్ చేస్తుందో ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి అప్పుడు దీని గురించి క్లారిటీగా దాన్ని చూపిస్తాను. ఓకే, ఇది ప్యూర్ వైట్ అండి స్టెప్. నెక్స్ట్ స్టెప్ చేంజ్, ఇది వార్మ్ వైట్. దాంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అన్ని చెప్తాను. ఇది వార్మ్ వైట్. నెక్స్ట్ ఇది వార్మ్ వైట్ అండ్ ప్యూర్ వైట్ మిక్సింగ్ టోటల్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చి డిమ్ లైట్, దాంట్లోనే డిమ్ లైట్. నెక్స్ట్ ఇది వచ్చి మల్టీపర్పస్ కలర్. ఇది నార్మల్ ప్రజెంట్ ఉన్న క్లైమేట్. సో ఇందాక వీడియోకి ఇప్పుడు వీడియోకి డిఫరెన్స్ చూడండి ఒకసారి. సో దీనికి ఏంటంటే ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు వరకు చూసింది మనం ఈ లైట్ తోనే చూసాం. ఇది వచ్చి మనకు సోలార్ లైట్. ఇది వచ్చి సోలార్ లైట్. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే చూడండి ఒకసారి, ఇది మనకి మార్నింగ్ టైంలో ఛార్జింగ్ పెట్టేసుకొని మనం షూటింగ్ వెళ్ళే టైంలో ఇది పట్టుకెళ్ళి షూటింగ్ చేసుకొని వీడియోస్ అయితే చేయొచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ వీడియో మేకింగ్ కాకుండా పర్సనల్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఫార్మింగ్ చేసేటప్పుడు చాలా మంది హౌసెస్లో ఇది ఉండడం మంచిదండి. మనం ఐఫోన్కి కానీ స్మార్ట్ ఫోన్కి కానీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఉందండి లైట్ చూడండి. ఈ బడ్జెట్లో చాలా బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు నేను. దీన్ని మనం వీడియోకి ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. మీరు నార్మల్ యూసెస్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే దీని లింక్ అయితే నేను యూట్యూబ్లో ప్లే చేస్తున్నాను. ఇన్స్టాలో ఫేస్బుక్లో చూసే వాళ్ళకి వీడియో లింక్ అయితే ఓపెన్ కాదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.